Hi, this is Kranti from Travelworks Vijayawada. Today I am exploring wonderful and beautiful beach in entire Andhra sea coast area, that is Perpalam beach. దీని స్పెషాలిటీ ఏంటంటే అన్నీ కొబ్బరి చెట్లే. నిజంగా కొబ్బరి చెట్లతో ఇది కోకోనట్ ఐలాండ్గా ఉంటుంది ఫీల్. సో దీనికి ఎలా వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్లో మొగల్తూరు మండలంలో నరసాపురానికి 18 కిలోమీటర్స్, మొగల్తూరుకి 10 కిలోమీటర్స్లో ఈ బీచ్ ఉంటుంది. అయితే విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి వెళ్ళాలంటే గుడివాడ మీదుగా 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. కానీ రోడ్డు అస్సలు బాగోదు. అలాగే విజయవాడ నుంచి మచిలీపట్నం మీదుగా జాతీయ రహదారి 65 నుండి జాతీయ రహదారి 216 జాతీయ రహదారి మీదుగా ఈ పేరుపాలెం బీచ్ చేరుకోవచ్చు. దీని డిస్టెన్స్ వచ్చేసి 140 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్ హైవేస్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి పెడన, బంటుమిల్లి, కుర్తివేను, కాళీపట్నం, ముత్యాలంపాడు దగ్గర నుంచి రైట్కి విలేజ్ రూట్ కట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి 9 కిలోమీటర్స్ పేరుపాలెం ఉంటుంది. ఈ 9 కిలోమీటర్స్ కూడా విలేజ్ రోడ్డే ఉంటుంది, సింగిల్ రోడ్డే. కానీ ఇది ఎట్లా చూసారుగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మచిలీపట్నం నుంచి 216 జాతీయ రహదారిలో మన పేరుపాలెంకి వెళ్ళేటప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు మీద మోడీ అనే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ దాటాకే పేరుపాలెం. అందుకే క్యాప్షన్లో ఈ బీచ్కి వెళ్ళాలంటే మోడీని ఖచ్చితంగా దాటాల్సిందే అని పెట్టాను. సో ఇది ఫన్నీగా ఉంటుంది. సో ఈ పేరుపాలెం ఎంటర్ అయ్యాక మనకి స్టార్టింగ్ ఇట్లా వైఎస్ రాజశేఖర స్టాచ్యూ ఉంటుంది. దాని ముందు డబుల్ సిమెంట్ రోడ్ ఉంటుంది. పార్కింగ్ కూడా ఈ స్టాచ్యూకి లెఫ్ట్ రైట్లో ఉంటుంది. ఇట్లా డబల్ లైన్ ఉంటుంది. ఈ డబల్ లైన్లో మనం నేనైతే సుమారుగా ఒక 4 కిలోమీటర్స్ జర్నీ చేశాను. ఈ సీ కోస్ట్ సీసీ రోడ్కి రైట్ సైడ్ బీచ్, లెఫ్ట్ సైడ్ కోకోనట్ ట్రీస్. ఇది నిజంగా వందలు, వేలు కాదు, లక్షల్లో ఉన్నాయి ట్రీస్ అన్నీ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేక్లో ఉంటాయని నాకు లోకల్స్ చెప్పారు. కొన్ని రైతువారీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మేజర్ పార్ట్ వచ్చేసి గవర్నమెంట్ అండర్టేక్లో ఉంటాయంట ఈ చెట్లన్నీ. అట్లా ఇవన్నీ కూడా ఈ 4 కిలోమీటర్స్ ఎంటైర్ రన్నింగ్లో నాకు ఇవి కనబడుతూనే ఉన్నాయి. కంటిన్యూషన్గా చెట్లే. రైట్ సైడ్ ఏమో కంటిన్యూషన్ సీ, లెఫ్ట్ సైడ్ ఏమో కంటిన్యూషన్ ట్రీస్. నిజంగా ఇది గోవాలో కూడా నేను గోవాలో స్పెషల్ బాగా బీచ్ చూశాను. అది ఫారినర్స్ బీచ్. అక్కడ కూడా ఈ కొబ్బరి చెట్లు అక్కడక్కడ ఉంటాయి కానీ ఇట్లా కంటిన్యూటీ ఉండదు. అసలు ఈ ఫీల్ గోవాలో కూడా నాకు రాలేదు. తర్వాత మెరీనా బీచ్ అసలు ఒక చెట్టు కూడా ఉండదు, మెరీనా బీచ్ అన్నాయి. సో అది కూడా అస్సలు నచ్చలేదు నాకు. కానీ మన పేరుపాలెం బీచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ సూపర్గా ఉంది. చూసారుగా శాండ్ క్లీన్గా ఉంది. శాండ్ కూడా ఈ శాండ్ మీద ఈజీగా మనం సన్ రిఫ్లెక్షన్ కూడా చూడవచ్చు. సన్ క్లియర్గా ఉంటాడు ఈ శాండ్లో. నిజంగా బీచ్ ఎంత నీట్గా ఉందంటే నిజంగా ఫారిన్ బీచ్లానే ఉంది చూడడానికి. సేఫ్టీ వాల్స్ లైక్ బ్యారిగేట్స్ అన్నీ కూడా ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అంతా గస్తీ తిరుగుతూనే ఉంది. నిజంగా ప్రొటెక్షన్ ఈ పరంగా ఈ బీచ్లో చాలా బాగుందని చెప్పొచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఈ బీచ్ ఇంకా సూపర్. చూడడానికి ఫోటో పిక్స్కి, షార్ట్స్కి నిజంగా ఇది సూపర్ అంటే సూపర్. ఎందుకంటే మార్నింగ్ సన్ రిఫ్లెక్షన్ బాగుంటుంది. అట్లాగే ఈవినింగ్ కూడా వెస్ట్ సైడ్ నుంచి మనకి పిక్స్ చాలా బాగా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ వీకెండ్స్లో ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే మనకి తక్కువ ఉంటుంది చాలా. సో ఇది నార్మల్ డేనే నేను వెళ్ళింది. కానీ వీకెండ్స్లో అయితే మనకి సాటర్డే, సండే అండ్ ఫెస్టివల్స్ అప్పుడైతే భయంకరంగా క్రౌడ్ ఉంటుంది. అయినా క్రౌడ్ ఉన్నా కూడా మనకి 1,00,000 మంది వచ్చినా కూడా మనకి ఈ బీచ్ వెళుతూ ఉంటే వస్తూ ఉంటుంది బీచ్. ఈ రోడ్డే ఐ థింక్ 4 to 5 కిలోమీటర్స్ రోడ్ ఫామ్ చేశారు, సీ కోస్ట్ రోడ్డు, సీసీ రోడ్డు. అలాంటిది బీచ్ అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మనం కోల్కతా వరకు వెళ్ళిపోవచ్చు. చర్చ్ కూడా ఇక్కడ మంచి ఓల్డెస్ట్ చర్చ్ ఉంది. 100 years ప్లస్ చర్చ్ ఉంది. అండ్ హిందూ టెంపుల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఈ సీ కోస్ట్లో. ఎవరైనా ఇచ్చేసుకోవచ్చు. చాలామంది ఈ కోకోనట్ ట్రీస్ మధ్య చిన్న ఈవెంట్స్ అవి చేసుకుంటున్నారు. లైక్ ఫ్యామిలీస్ చిన్న బర్త్డే ఈవెంట్స్
అండ్ అదర్ చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ లోపల చేసుకుంటున్నారు. కార్లో తీసుకొచ్చేసి ఆ కుకింగ్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. ఈ రోడ్డు ముందుకెళ్ళే కొద్దీ డైరెక్ట్గా సీలోకే ఉంటుంది. ఇట్లా నియర్ ఉంటుంది. ఆ డెడ్ ఎండ్లోకి వచ్చామనుకున్నప్పుడు ఎమ్మడే ఒక పెద్ద కొబ్బరి తోట ఉంటుంది. దాంట్లో ఇట్లా ఫామ్గా ఆ రోడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడైతే ఇంకెక్కువ మంది ఉన్నారు. ఇది బీచ్. ఈ కొబ్బరి చెట్లు బీచ్లోనే ఉంటాయి రాత్రిపూట. అండ్ అమావాస్య టైంలో ఈ సీ వాటర్ డైరెక్ట్గా ఈ కొబ్బరి చెట్లోనే ఉంటుందంట. ముందుకు వచ్చేస్తుంది సముద్రం. సో ఈ కొబ్బరి తోట అంతా సముద్రంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం చాలా వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. తోట దగ్గరలోనే, తోటకి నియర్ ఐ థింక్ ఒక 10 minutesలోనే మన బీచ్ చూడవచ్చు. తోటకి బీచ్కి ఓన్లీ 10 meters, నియర్లీ 30 feetలోనే మనకి ఇది ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఇక్కడ లైక్ ఫ్యామిలీస్ ఇక్కడే లంచ్ చేయడానికి అందరూ కుకింగ్ చేసుకుంటున్నారు. అండ్ చైర్స్ తెచ్చుకుంటున్నారు. సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ అంతా చక్కగా కలిసి ఒక 20 members 30 members కూడా ఈవెంట్స్ అట్లా చేసుకుంటున్నారు. అసలు ఈ తోట మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే అది వ్యూ, అది అదే సీలోనే కొబ్బరి తోటలు ఉన్నాయి. లైక్ దిస్ ఈజ్ వండర్ఫుల్ ఐలాండ్ అని చెప్పొచ్చు. సీ మిడిల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ సూపర్గా ఉంటుంది. ఈ బీచ్ దగ్గరలో చర్చ్ పక్క రోడ్లో స్మైల్ స్టే అని రిసార్ట్ ఉంది. ఇది చాలా బాగుంటుంది. ఇది చూసారు, 2 floorలు ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సూట్ రూమ్, ఓన్లీ ఒక రూమే ఉంటుంది సూట్ రూము. ఒక ఫ్యామిలీ 12 members అయితే ఈ రూమ్ సరిపోతుంది. దీనికి చుట్టూ కొబ్బరి చెట్లే, ఇక్కడ కూడా కొబ్బరి చెట్లే. సో ఈ రిసార్టు అయితే దీని కాస్ట్ వచ్చేసి పర్ డే 5,000 rupees. మన పేరు చెప్తే మాత్రం 4,000కి ఇస్తారు. దీంట్లో 12 members స్టే చేయొచ్చు, 15 members కూడా స్టే చేయొచ్చు. ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమనరు. ఎందుకంటే దీంట్లో బెడ్స్ ఫ్రీగా ఇస్తారు. దగ్గర ఒక 10 beds అయినా ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ 3 దివాన్ కార్డ్స్ ఉన్నాయి. డైనింగ్ అంతా సెటప్ అంతా చూస్తున్నారుగా. సో ఇది మెయిన్ రూమ్. ఇది మెయిన్ రూమ్ కూడా దివాన్ కార్టు అండ్ 10x8 కింగ్ సైజ్ బెడ్ అండ్ అటాచ్డ్ వాష్రూము, దానికి బాత్ టబ్తో సహా. చూసారుగా బెడ్రూమ్ అంత ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇండివిజువల్ రూమ్స్ కూడా ఉన్నాయి. అవి ఓన్లీ 6x6 కాట్తో విత్ వాష్రూమ్ అటాచ్డ్. సో అవి 2,500 rupees. మన పేరు చెప్తే 2,000కి ఇస్తారు పర్ డే. సో ఇక్కడ కామన్ డైనింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ అంతా సీ ఫుడ్ స్పెషలైజేషన్స్ అన్నమాట. సో మనకి ఆ పండు కప్ప దగ్గర నుంచి, వంజరం దగ్గర నుంచి అన్ని సముద్ర చేపలన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి. ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. నేను కూడా ఇక్కడ టేస్ట్ చేశాను. సో మీరు ఇక్కడ స్టే చేయడానికి అయితే సూపర్గా ఉంటుందని చెప్తాను. ఫైనల్గా ఈ వ్లాగ్ గురించి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.